డే 5 బెడ్ దగ్గర కొంచెం లైటింగ్ పెట్టి స్టార్టర్ బేస్ కోసం ప్లాంక్స్తో కొంచెం స్లాబ్స్ అయితే తీసుకున్నాను రూఫ్కి ఇంకా ఫ్లోరింగ్కి. అలా నేను డే 4 క్లియర్ చేసిన దగ్గర ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేశాను. నేను ఫస్ట్ రూఫ్ వేద్దాం అనుకోలేదు, ఇంకా చెస్ట్ రూమ్ బిల్డ్ చేయలేదు కాబట్టి. ఇంకా సైడ్ చెస్ట్ రూమ్ అయితే బిల్డ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత బిల్డ్ చేశాక అక్కడి నుంచి మెయిన్ రూమ్కి ఒక వేలా చేసుకున్నాను. అక్కడ డోర్ పెడతాను తర్వాత. అక్కడ కూడా ఫ్లోరింగ్ వేయాలి కాబట్టి అక్కడ కూడా క్లియర్ చేయడం అయితే మొదలుపెట్టాను. కానీ నేను చూసుకుంది ఏంటంటే షవర్ పగిలిపోయేలా ఉంది. అలాగే పగిలిపోయింది నేను అనుకున్నట్టే. ఇంకా ఈ చిన్న స్పేస్కి షవర్ చేయడం ఎందుకని చేత్తోనే క్లియర్ చేస్తాను. ఇంకా క్లియర్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ వేయడం అయితే మొదలుపెట్టాను. స్లాబ్స్తో ఫ్లోరింగ్ కూడా వేస్తాను. ఇంకా దీనికి ఫ్లోరింగ్ వేసాక నా దగ్గర ఉన్న డోర్స్ అయితే ఫ్రంట్కి పెట్టాను. మెయిన్ డోర్స్ అయితే పెట్టాను. ఇలా స్లాబ్స్ పెట్టాను బాగుందని. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ విండోస్కి కూడా అలాగే పెట్టేశాను. చూడడానికి అయితే బాగుంది. ఇంకా అన్ని విండోస్కి పెడదాం అనుకునేసరికి సైడ్ నుంచి పెడితే అంత బాగోదని ఇంకా పెట్టలేదు. ఇంకా మళ్ళీ నాకు రూఫ్ వేయాలి కాబట్టి స్లాబ్స్ అయితే కావాలి. స్లాబ్స్ చేసుకొని మళ్ళీ రూఫింగ్ అయితే వెళ్ళిపోయాను. రూఫ్ వేయడం మొదలుపెట్టాను. మెయిన్ రూమ్కి అయితే రూఫ్ వేసేసాను. ఇంకా చెస్ట్ రూమ్ వేయాలని చెస్ట్ రూమ్కి కూడా వేయడం మొదలెట్టాను. దానికి కూడా రూఫింగ్ అయితే వేస్తాను. బెడ్ దగ్గరికి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్లో ఇంకో 2 షవర్స్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి విండోస్ గ్లాస్ కావాలి కాబట్టి శాండ్ క్లియర్ చేయడానికి చేసుకున్నాను. చేస్తూ ఉండగా నైట్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్ళి ఫర్నెన్స్లో ఉన్న ఫుడ్ తీసేసుకొని శాండ్ అయితే విండోస్ కోసం స్మెల్టింగ్ పెట్టాను అదే గ్లాస్ కోసం. ఈరోజైతే ఏ మాంప్స్తోనూ గొడవ అవ్వలేదు. అలా డే 5 కంప్లీట్.